ఇక్కడ ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ స్టిల్ రైనింగ్ హియర్. ఇట్స్ స్టిల్ రైనింగ్ హియర్. ఇక్కడ అనగా హియర్. ఇంకా అనగా స్టిల్ లేదా యెట్ లేదా మోర్. ఇంకా అనగా స్టిల్ లేదా యెట్ లేదా మోర్. వర్షం అనగా రెయిన్. వర్షం అనగా రెయిన్ పడుతూనే ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఫాలింగ్ లేదా హ్యాపెనింగ్ కంటిన్యూయస్లీ. పడుతూనే ఉంది. ఈజ్ ఫాలింగ్ లేదా హ్యాపెనింగ్ కంటిన్యూయస్లీ. పడుతూ అనగా ఫాలింగ్. పడుతూ అనగా ఫాలింగ్. ఉంది అనగా ఈజ్ లేదా దేర్ ఈజ్. ఉంది అనగా ఈజ్ లేదా దేర్ ఈజ్. మనం సినిమాకి పోదామా? గెస్ ఇన్ ఇంగ్లీష్. మనం సినిమాకి పోదామా అనే వాక్యానికి సరియైన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనుక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. అతడు పొగ తాగుతున్నాడు. అతడు పొగ తాగుతున్నాడు. ఇన్ ఇంగ్లీష్ హి ఈజ్ స్మోకింగ్. హి ఈజ్ స్మోకింగ్. అతడు అనగా హి. అతడు అనగా హి. పొగ అనగా స్మోక్. పొగ అనగా స్మోక్. తాగుతున్నాడు అనగా ఈజ్ డ్రింకింగ్ లేదా ఈజ్ కన్స్యూమింగ్. తాగుతున్నాడు అనగా ఈజ్ డ్రింకింగ్ లేదా ఈజ్ కన్స్యూమింగ్. అతడు పొగ తాగుతున్నాడు. హి ఈజ్ స్మోకింగ్. హి ఈజ్ స్మోకింగ్. మీరందరూ డాన్స్ చేస్తారా? మీరందరూ డాన్స్ చేస్తారా? ఇన్ ఇంగ్లీష్ విల్ యూ ఆల్ డాన్స్. విల్ యూ ఆల్ డాన్స్. మీరందరూ అనగా ఇంగ్లీష్లో యు ఆల్. మీరందరూ ఇంగ్లీష్లో యు ఆల్. మీరు అనగా యు. మీరు అనగా యు. అందరూ అనగా ఆల్. అందరూ అనగా ఆల్. డాన్స్ అనగా డాన్స్ అండ్ ఇంగ్లీష్ లోన్ వర్డ్. ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే ఈ డాన్స్ అను వాక్యము. చేస్తారా అనగా విల్ యూ డూ లేదా డూ యూ డూ. చేస్తారా అనగా విల్ యూ డూ లేదా డూ యూ డూ. మీరందరూ డాన్స్ చేస్తారా? విల్ యూ డూ ఆల్ డాన్స్. విల్ యూ డూ ఆల్ డాన్స్. నీ ప్రాణ స్నేహితుడు ఎవరు? నీ ప్రాణ స్నేహితుడు ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ అనగా ఇంగ్లీష్లో యువర్. నీ అనగా ఇంగ్లీష్లో యువర్. ప్రాణ స్నేహితుడు అనగా ఇంగ్లీష్లో బెస్ట్ ఫ్రెండ్. ప్రాణ స్నేహితుడు అనగా బెస్ట్ ఫ్రెండ్. ప్రాణం అనగా లైఫ్ లేదా సోల్. ప్రాణం అనగా ఇంగ్లీష్లో లైఫ్ లేదా సోల్. స్నేహితుడు అనగా ఇంగ్లీష్లో ఫ్రెండ్. స్నేహితుడు అనగా ఇంగ్లీష్లో ఫ్రెండ్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. నీ ప్రాణ స్నేహితుడు ఎవరు? హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.
మీకోసం అన్నం ఎవరు వండుతున్నారు? మీకోసం అన్నం ఎవరు వండుతున్నారు? ఇన్ ఇంగ్లీష్, హూ ఈస్ కుకింగ్ రైస్ ఫర్ యూ? హూ ఈస్ కుకింగ్ రైస్ ఫర్ యూ? మీ అనగా యువర్ లేదా ఫర్ యూ. మీ అనగా యువర్ లేదా ఫర్ యూ. కోసం అనగా ఫర్ లేదా ఫర్ ద సేక్ ఆఫ్. కోసం అనగా ఫర్ లేదా ఫర్ ద సేక్ ఆఫ్. అన్నం అనగా కుక్డ్ రైస్. అన్నం అనగా కుక్డ్ రైస్. ఎవరు అనగా హూ. ఎవరు అనగా హూ. వండుతున్నారు అనగా ఆర్ కుకింగ్ లేదా ఈస్ కుకింగ్. వండుతున్నారు అనగా ఆర్ కుకింగ్ లేదా ఈస్ కుకింగ్. మీకోసం అన్నం ఎవరు వండుతున్నారు? హూ ఈస్ కుకింగ్ రైస్ ఫర్ యూ? హూ ఈస్ కుకింగ్ రైస్ ఫర్ యూ? మీ అక్క ఏం చదువుతుంది? మీ అక్క ఏం చదువుతుంది? వాట్ ఈస్ యువర్ ఎల్డర్ సిస్టర్ స్టడీయింగ్? వాట్ ఈస్ యువర్ ఎల్డర్ సిస్టర్ స్టడీయింగ్? మీ అనగా యువర్. మీ అనగా యువర్. అక్క అనగా ఎల్డర్ సిస్టర్. అక్క అనగా ఎల్డర్ సిస్టర్. ఏం అనగా వాచ్. ఏం అనగా వాట్. చదువుతుంది అనగా ఈస్ స్టడీయింగ్ లేదా స్టడీస్. చదువుతుంది ఈస్ స్టడీయింగ్ లేదా స్టడీస్. మీ అక్క ఏం చదువుతుంది? వాట్ ఈజ్ యువర్ ఎల్డర్ సిస్టర్ స్టడీయింగ్? వాట్ ఈజ్ యువర్ ఎల్డర్ సిస్టర్ స్టడీయింగ్? మీ నాన్నగారు ఎక్కడ పనిచేస్తారు? మీ నాన్నగారు ఎక్కడ పనిచేస్తారు? ఇన్ ఇంగ్లీష్, వేర్ డస్ యువర్ ఫాదర్ వర్క్? వేర్ డస్ యువర్ ఫాదర్ వర్క్? మీ అనగా యువర్. మీ అనగా యువర్. నాన్నగారు అనగా ఫాదర్. నాన్నగారు అనగా ఫాదర్. ఎక్కడ అనగా వేర్. ఎక్కడ అనగా వేర్. పని అనగా వర్క్. పని అనగా వర్క్. చేస్తారు అనగా డూ. చేస్తారు అనగా డూ. మీ నాన్నగారు ఎక్కడ పని చేస్తారు? వేర్ డస్ యువర్ ఫాదర్ వర్క్? వేర్ డస్ యువర్ ఫాదర్ వర్క్? బయట చాలా ఎక్కువ శబ్దం ఉంది. బయట చాలా ఎక్కువ శబ్దం ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ వెరీ నాయిసీ అవుట్సైడ్. ఇట్స్ వెరీ నాయిసీ అవుట్సైడ్. బయట అనగా ఇంగ్లీష్లో అవుట్సైడ్. బయట అనగా అవుట్సైడ్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. ఎక్కువ అనగా మోర్ లేదా ఎక్సెసివ్. ఎక్కువ అనగా మోర్ లేదా ఎక్సెసివ్. శబ్దం అనగా నాయిస్ లేదా సౌండ్. శబ్దం అనగా నాయిస్ లేదా సౌండ్. ఉంది అనగా ఈస్ లేదా దెర్ ఈస్. ఉంది అనగా ఈస్ లేదా దెర్ ఈస్. బయట చాలా ఎక్కువ శబ్దం ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ వెరీ నాయిసీ అవుట్సైడ్. ఇట్స్ వెరీ
noisy outside. అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. అందరూ వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. Everyone went to their respective homes. Everyone went to their respective homes. అందరూ అనగా ఎవ్రీవన్ లేదా ఆల్ పీపుల్స్. అందరూ అనగా ఎవ్రీవన్ లేదా ఆల్ పీపుల్స్. వారి వారి అనగా దేర్ రెస్పెక్టివ్ లేదా ఈచ్ వన్స్ ఓన్. వారి వారి అనగా దేర్ రెస్పెక్టివ్ లేదా ఈచ్ వన్స్ ఓన్. ఇంటికి అనగా టు హోమ్ లేదా టు ద హౌస్. ఇంటికి అనగా టు హోమ్ లేదా టు హౌస్. వెళ్ళిపోయారు అనగా వెంట్ అవే లేదా లెఫ్ట్. వెళ్ళిపోయారు వెంట్ అవే లేదా లెఫ్ట్.